నమస్కారం. కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తూ ప్రజల సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదికలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజల సమస్యలను ఓపికగా విన్న ఆయన సంబంధిత శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి అనేక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో భూ సమస్యలు పేరుకుపోవడంతో ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుతం అదే సమస్యలతో ప్రజలు తమ వద్దకు వస్తున్నారని, వాటికి శాశ్వత పరిష్కారం చూపడానికే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కేవలం భూ సమస్యలే కాకుండా విద్యుత్, రహదారులు, తాగునీటి సమస్యలపైన ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే ఇప్పటికే తవ్వించిన బోర్లకు మోటార్లు ఏర్పాటు చేసి తాగునీటి ఇబ్బందులు తొలగించాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. అలాగే దొడగట్ట ప్రభుత్వ పాఠశాల భవనాలకు రంగులు వేయించేందుకు తన స్వంత నిధుల నుంచి 50,000 రూపాయలను గ్రామ నాయకులకు అందజేసి విద్యాభివృద్ధికి తన కట్టుబాటును చాటుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన ధ్యేయమని, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ సేవ చేయడం కొనసాగిస్తానని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. ఇలాంటి తాజా రాజకీయ సామాజిక వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి. దానికి ఈ పక్కనే అవసరం సార్, అన్ని ట్యాక్స్ వేస్తారు, అన్ని వేసాను, కింద పక్కనే మున్సిపాలిటీలో అన్ని లైట్లు వేపిస్తా, నీళ్ళు వస్తాయి, ఏమి ఇబ్బంది ఉండదు. మీకు మంచి పక్కనే మీ పార్క్ కారేది, అన్ని రకాలుగా ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, వేరే నీ ఇంటికి వస్తుంది కూడా ఆఫీస్ వాళ్ళ ఇంటికి వస్తాయి, వాళ్ళ ఇంటికి వస్తాయి. సమస్య రాదు, నాది పూచి నేను చేపిస్తాను. రేష్మి తొట్టు పైపులు ఏమి వేయలేదు సార్, ఇక్కడ రాలేదు నీళ్ళు. ఆ సైడ్ వచ్చినా కానీ ఈ సైడ్ రాలేదు. రోడ్డు ఈ పక్క కింద డౌన్లో రైస్ మిల్ తొట్టు వేయలేదు. కింద రైస్ మిల్ తొట్టు ఆ సైడ్ ఫోన్ చేయవా గోపి? ఆ సైడ్ వేసినారు సార్, ఈ పక్క రాలేదు సార్. మున్సిపాలిటీ వాళ్ళకి చీకటి అయితే మామూలు రేట్లు అవన్నీ వస్తున్నాయి. ఏది ఏది సర్వీసులు లేవా? కట్ ఉన్నాయంటే మీరు కొంచెం మీరు పర్సనల్గా వెరిఫై చేయండి, ఉన్నాయి ఇక్కడ, లేకపోతే నేను కట్టిస్తాను, చేసి పెట్టేస్తాను. మీరు పోల్స్ వేసి వైర్ లాగే పెట్టండి, నేను కావాల్సిన స్ట్రీట్ లైట్ నేనే వేపిస్తాను, మీకు ఇబ్బంది లేదు. రైట్ రైట్, ఓకే. ఎన్ని రోజుల్లో చేస్తావు ఈ పని? ఎన్ని రోజులు వేస్తావు అంటున్నా? ఎస్టిమేట్ వేసి చేసి వాళ్ళు అనేది 6 పోల్లో 7 పోల్లో పడతాయి, 10 పోళ్ళు పడతాయి అనుకో. వాళ్ళైతే 10 days అది కావాలి కదా, వాళ్ళు ప్రజలు కదా, మనం వాళ్ళ సమస్య చూడాలి కదా. నువ్వు 15 days కుదరదు, 10 days అంటున్నావు, 10 daysలో చేసి పెట్టు. నీ నోట్తో వచ్చింది కాబట్టి నేను చెప్తాను అందుకోసం. సార్ డిఈ గారు లైన్లో వచ్చాను. హలో, మన ఈ రామస్వామి కాలనీలో ఒక సైడ్ పైప్ లైన్ వేస్తారు, ఇంకో సైడ్ ఎందుకు వెళ్ళారు?
ఒకటే లైన్ వేసి ఇప్పుడు కనెక్షన్ ఇస్తారు కదా, అంతే కదా? సరే, ఎప్పుడు కంప్లీట్ చేస్తావు? సరే, మంగళవారం బుధవారం కల్లా ఇచ్చేస్తావు కదా? వాళ్ళందరూ ఉన్నారు, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నా. అట్లే వాళ్ళు పోల్స్ నాటుతారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఆ పోల్స్ కూడా చెప్తాను, వాళ్ళని ఫాలో అప్ చేసుకొని ఎన్ని పోల్స్ పడతాయి ఏంటి, ఆ తర్వాత స్ట్రీట్ లైట్స్ కూడా వేయాలి. పొరపాటు చేసే మాత్రం నేను కంపల్సరీ మీరు అనుకుంటున్నారు ఇది కాకుండా ఇంకో ఊరు యా ఊరికి పోయినా కూడా నీకు జాబ్ దొరకచ్చు. జాగ్రత్త పని రైతులు ఎవరైతే ఊళ్ళో గ్రామస్తులు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోతే మాత్రం ఇబ్బందులు పడతారు. మీ దగ్గర డబ్బులు పెట్టుకొని ఆడాడ తిరుక్కుంటా గ్రామంలో నీళ్లు లేకుండా అవసరం పడతా అంటే ఈ వర్షాలు లేని కాలంలో కనీసం తాగడానికి మనం నీళ్ళు ఇకపోతే ఎట్లా చెప్పండి? ఓకే, ఆక్రమించుకున్నారు సార్. ఈరోజు ఆర్డీఓ లేడు ఇక్కడ, రేపు కూడా సెలవు ఉంటుంది. హౌసింగ్ నేను రేపు వార్తలు ఉంటా ఇక్కడే, దూరా నేను మాట్లాడిస్తాను సమస్య. హలో, ఇప్పుడు కొంతమంది ఇల్లు కొంచెం సైజు పెద్ద కట్టుకున్నారు హౌసింగ్ వాళ్ళు. నువ్వు అవన్నీ చేయొద్దు, నువ్వు నీ అన్ని చోట్ల ఇస్తాను. మీరు ఇల్లు కట్టుకునే బిల్లులు ఇస్తాను, కట్టుకున్నాడు బిల్లు అవన్నీ కాదు. నువ్వే మాట్లాడుకో, పీలీని మాట్లాడుకొని బిల్లు చేసి వచ్చిందా నువ్వు రేపు బాగుంది చెప్పు.